మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రాష్ట్ర రాజకీయాల్లోకి ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోకి అటు బ్రాహ్మణి ఇటు భారతి ఇద్దరు ఒకేసారి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా దాన్ని నిజం చేస్తూ ఉన్నాయి. ఈ రోజున ఆ స్థాయిలో మహిళల ఎంట్రీ ఉండాలని కూడా ఆ పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. అంతేకాదు పూర్తి స్థాయిలో మహిళా సెంటిమెంట్ని వర్కౌట్ చేయాలని భావిస్తూ ఉన్నారు. బ్రాహ్మణి లాంటి వాళ్ళు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా, భారతి లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఇదే కరెక్ట్ సమయం అని కూడా ఆ పార్టీ శ్రేణులు కూడా భావిస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు వాళ్ళ ఆ ఇద్దరు కూడా ఒకేసారి పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుందా అన్న చర్చ కూడా ఆ చర్చ అంత ఆస్కారం ఇవ్వడానికి కూడా కారణము ఈ సిచ్యువేషనే. ఎందుకు ఈ స్థాయిలో వాళ్ళిద్దరి గురించి చర్చ జరుగుతోంది? నిజంగానే పార్టీలో ఆ ప్రచారం ఉందా, లేకపోతే పార్టీ శ్రేణులు కానీ వాళ్ళ అభిమానులు కానీ ఈ ప్రచారాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారా? నిజంగానే అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు జగన్ కానీ ఆ దిశగా వర్కౌట్ చేసే ప్రయత్నం జరుగుతుందా అన్న చర్చ మాత్రం ఈరోజు ఉంది. దానికి సంబంధించి మనం పూర్తి స్థాయిలో దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనం చూసినట్లయితే ముందుగా భారతి గురించి చెప్పుకుందాం. భారతి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టారో అప్పటి నుంచి కూడా ఆమె బిహైండ్ ద స్క్రీన్ జగన్మోహన్ రెడ్డి పార్టీ బాధ్యతలు చూస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా బాధ్యతలు కూడా చూస్తూ వచ్చారు ఆవిడ. అటు షర్మిల లాంటి వాళ్ళ పాదయాత్ర పేరుతోనో ప్రచారం పేరుతోనో పూర్తి స్థాయిలో ఆమె పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. విజయమ్మ లాంటి వాళ్ళు గౌరవాధ్యక్షుల హోదాలో పార్టీ నిర్ణయాల్లో భాగస్వామ్యం అవుతూ ఉన్నారు శోభా నాగిరెడ్డి లాంటి వాళ్ళ సహాయంతో. అలాంటి సిచ్యువేషన్లో బిహైండ్ ద స్క్రీన్ పార్టీని ఎప్పుడు కూడా మీడియా తరపున లైమ్లైట్లో పెడతంలో జగన్మోహన్ రెడ్డికి చెందిన ఏదైతే ఆస్తుల వ్యవహారాలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, వీటన్నిటిలో ఆమె ఎప్పుడు కూడా బిహైండ్ ద స్క్రీన్ పనిచేస్తూ వచ్చారు. ఒక దశలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో అప్పుడప్పుడు నిరసన కార్యక్రమాల్లో మాత్రమే ఆమె ప్రొటెస్టింగ్లో మాత్రమే పాల్గొంటూ వార్తల్లోకి ఎక్కేవాళ్ళు. అలా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆన్ స్క్రీన్ కనిపించకపోయినా భారతి ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనైనా ఆఫ్ ద స్క్రీన్ మాత్రం ఆమె అతడి సైన్యం అన్న తరహాలో పనిచేసేవాళ్ళు. అలా ఆవిడకు తనకంటూ ఒక ఇమేజ్ అయితే ఉంది ఆఫ్ ద రికార్డ్. ఈవెన్ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి కోసం కడపలో కూడా పులివెందులో కూడా ప్రచారం చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇక వేరే 2019 ఎన్నికలు వచ్చేటప్పటికే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అంతకంటే ముందుగా పీకే లాంటి వాళ్ళ వ్యూహాలతో ఆయన పాదయాత్ర కూడా చేయడం జరిగింది. పాదయాత్ర పేరుతోని, ప్రచారం పేరుతోని, అటు ఎవ్రీ ఫ్రైడే కోర్టుకు అటెండ్ అయ్యే పేరుతోని ఎప్పుడు కూడా ఆయన ఇంటికి దూరంగా ఉంటూ వచ్చారు. అయినా సరే అటు పార్టీ కీలక నిర్ణయాల్లో, పార్టీ నిర్ణయాలను ప్రమోట్ చేయడంలో మీడియాలో, ఆయన సొంత మీడియాలో భారతి మాత్రం కీ రోలే అని చెప్పుకోవచ్చు. ఇక 2019 ఎన్నికల్లో భారతి కూడా పోటీ చేసిన ప్రచారం జరిగినా అది కేవలం ప్రచారం మాత్రమే అన్నట్టుగా మిగిలిపోయింది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో ఆయన సీఎం అయ్యారు. ఇక జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. ముఖ్యమంత్రి సతీమణి హోదాలో అనేక ఇష్యూల్లో భారతి పాల్గొంటూ వచ్చారు ఆయనతో కలిసి. బట్ అట్ ద సేమ్ టైం అన్ని చోట్లకి వెళ్ళిన భారతి మాత్రం తిరుమల బ్రహ్మోత్సవాలకి జగన్తో పాటు వెళ్ళకపోవడం మాత్రం అనేక విమర్శలకు అయితే దారితీస్తూ వచ్చినా ఎప్పుడు ఆమె దాన్ని లక్ష్య పెట్టలేదు కూడా. ఇక అప్పటి నుంచి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చిన తర్వాత సజ్జల లాంటి వాళ్ళని ప్రధాన సలహాదారుగా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారు. అలా సజ్జల అటు భారతి బంధువే. అలా సజ్జల లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డికి దగ్గర చేయడంలో పార్టీలో నెంబర్ 2గా అటు ప్రతిపక్షాలు సకల శాఖ మంత్రిని విమర్శిస్తున్న ఆయన హోల్డ్ చేయడంలో భారతి ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. అది అందరికీ తెలుసు. అలా విజయసాయిరెడ్డి మాత్రం చాలా సీరియస్గా అటు సజ్జల భారతి కారణంగా జగన్మోహన్ రెడ్డికి దూరం జరుగుతూ వచ్చారు, దూరం చేశారు కూడా. ఇక అంతేకాదు ఇక మరొక కీలక విషయం, వివేకానంద రెడ్డి మర్డర్ అంశంలో కూడా అవినాష్ ఇన్వాల్వ్మెంట్ విషయంలో అనేక రకాలుగా సిబిఐ ఎంక్వైరీలు చేస్తూ వచ్చింది. సునీత లాంటి వాళ్ళు ఫైట్ చేస్తూ వచ్చారు. సునీతకు పోటీగా షర్మిల లాంటి వాళ్ళు మద్దతు ఇచ్చారు, సునీతకు మద్దతుగా వచ్చున్నారు. ఇలాంటి సమయంలోనే తాడేపల్లి లింకులు కూడా బయటపడ్డాయి సిబిఐ విచారణలో. ఈ క్రమంలోనే భారతి పేరు చాలా ప్రముఖంగా వినిపించింది. భారతి పిఏ నవీన్ ఆ రోజు తీసుకెళ్లి సిబిఐ విచారణ కూడా జరిపింది, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్తో పాటు. ఎప్పుడు కూడా భారతి పేరు అంత సీరియస్గా వస్తూ ఉంది వార్తల్లోనే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో. తీరా ఎన్నికల నాటికి మాత్రం అటు సునీత ఇటు షర్మిల ఇద్దరు కూడా చాలా సీరియస్గా కడపలో భారతీ కేంద్రంగానే వాళ్ళు ప్రచారం చేస్తూ వచ్చారు. ఎన్నికల ప్రచారం వివేకానంద మర్డర్ కేసు విషయంలో వైఎస్ఆర్సీపీ పునాదులు రక్తంతో తడిచిపోయాయంటూ వాళ్ళు ఎమోషనల్గా మాట్లాడారు. టార్గెట్ భారతి అన్నట్టుగా చాలా అంశాల్లో ఎప్పుడైతే షర్మిల సునీత క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వ్యవహరిస్తూ వచ్చిందో ఇదంతా భారతీ కన్సర్న్లోనే జరుగుతుందంటూ కూడా వాళ్ళు ఎన్నో ఆరోపణలు చేశారు భారతీని ఉద్దేశించి. బట్ ఎక్కడా కూడా ఆమె ఇంకా రెట్టించిన ఉత్సాహంతో కామెంట్ చేయించారు కానీ ఎక్కడ ముందుకు వచ్చి ఖండించే ప్రయత్నం చేయలేదు. ఇదే సమయంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అనే ప్రచారం జరిగితే ఒక దశలో కడప ఎంపీగా భారతి దిగుతున్నారనే ప్రచారం జరిగింది. ఎన్నికల తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయో అందుకే భారతితోని ఎక్కడో చోట నుంచి జమ్ముల మడుగు లాంటి చోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయినా ఇవన్నీ కూడా కేవలం ప్రచారాలుగా మాత్రమే మిగిలిపోయాయి. భారతి మాత్రం ఎన్నికల ప్రచారంలో మాత్రమే పాల్గొన్నారు.
ఈరోజు పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. ఈ పరిమితం కావడమైన కూడా సజ్జల లాంటి వాళ్ళని ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల్ని భారతీయ ప్రభావితం చేసిందనే చర్చ కూడా ఉంది. ఈ ఓటమి కారణాల్లో అదొక కీలక కారణం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మధ్య కాలంలో మాత్రం అవినాష్ రెడ్డి అరెస్ట్, ఎందుకంటే సుప్రీంకోర్టు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో అంతే డైరెక్షన్ కూడా ఇచ్చింది. సునీత కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు అవినాష్ రెడ్డిని కాపాడడానికి బీజేపీ కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి అండగా. అలాంటి సిచ్యువేషన్లో అవినాష్ అరెస్ట్ అయితే కడప సీట్ ఖాళీ అవుతుంది. సో అదే కడప సీట్ నుంచి భారతీయని రిప్రజెంట్ చేయించాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. అంతేకాదు తన కేసులు కూడా తను తరుముతా వస్తున్నాయి. ఈరోజు అటు పులివెందుల నుంచి అయినా ఇటు ఏదైతే కడప నుంచి అయినా ఏది అవకాశం వచ్చినా భారతీయని ఎక్కడో ఒక చోట నుంచి ఎమ్మెల్యేగా నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి అటు ఎంపీగా అయినా సరే ఆలోచన చేస్తున్నాను ప్రచారం ఉంది. అట్ ద సేమ్ టైం తల్లి చెల్లి దూరం అయ్యారు కాబట్టి ఈరోజు భారతీ లాంటి వాళ్ళు, అంటే ఒక మహిళా సెంటిమెంట్ పార్టీలో వర్కౌట్ చేయాలంటే భారతీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అని కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. భారతీ ఎంట్రీకి పార్టీని లైమ్లైట్లో ఉంచడానికి ఇదే కీలక సమయం అని కూడా ఆయన అనుకుంటూ ఉన్నారు. అందుకే భారతీ ఎంట్రీ మీద వైఎస్ఆర్సీపీలో అంత సీరియస్గా చర్చ జరుగుతూ ఉంది. భారతీ కూడా కొన్ని విషయాల్లో మాత్రం అంతే సీరియస్గా ఆవిడ ఇన్వాల్వ్ అవుతూ కూడా ఉన్నారు. దట్స్ అబౌట్ భారతి. అండ్ దెన్ బ్రాహ్మణి విషయానికి వచ్చినట్లయితే మనకు తెలుసు బ్రాహ్మణి బాలకృష్ణ కూతురు కూడా పెద్ద కూతురు ఆవిడ. అక్కడి నుంచి అటు లోకేష్ని పూర్తి స్థాయిలో బాలకృష్ణ లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోవడం, స్వయంగా బాలకృష్ణ తన కూతుర్ని చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి ఇచ్చి వివాహం చేయడం మనకు తెలుసు. పెళ్ళైన తర్వాత కూడా ఆవిడ అక్కడే జాబ్ చేస్తూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తూ కూడా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఇండియా రావడం జరిగింది. అటు లోకేష్ పార్టీలో సీరియస్గా ఇన్వాల్వ్ అవుతూ వస్తూ ఉంటే ఇటు బ్రాహ్మణి లాంటి వాళ్ళు తన అత్త భువనేశ్వర్తో పాటు హెరిటేజ్ బాధ్యతలు చూసుకుంటూ వస్తున్నారు. ఆవిడ హెరిటేజ్ ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా కూడా ఈరోజు బ్రాహ్మణి పేరు తెచ్చుకుంటారు, ద బ్యూటీ విత్ బ్రెయిన్ అని. సో అలా ఆమె అంత సీరియస్గా దాని మీద ఫోకస్ పెట్టారు, హెరిటేజ్ మీద తన అత్తతో పాటు. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ రోజున అప్పుడప్పుడు బ్రాహ్మణి, ఎందుకంటే 2014లో లోకేష్ పోటీ చేయకపోయినా ఆయనకు పరోక్షంగా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయడం జరిగింది. మంత్రి భార్య హోదాలో అప్పుడప్పుడు బ్రాహ్మణి మీడియాకు వస్తూ ఉండేవాళ్ళు, మీడియాలో కనిపిస్తూ ఉండేవాళ్ళు. అంతేకాదు నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో కూడా ఆమె చాలాసార్లు పాల్గొన్నారు లోకేష్తో పాటు. హెరిటేజ్ తరపున ఏ ఇష్యూ మాట్లాడాలన్నా ఆవిడే ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అలా ఎప్పుడు బ్రాహ్మణి లైమ్లైట్లోనే ఉంటూ వచ్చారు. ఇక అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక 19 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది, 23 సీట్లకే పరిమితమైంది. అప్పటి నుంచి కూడా అనేక అంశాల్లో అటు మంగళగిరిలో లోకేష్ తరఫున అంతకంటే ముందు ప్రచారం చేయడం కానీ, అనేక అమరావతి రైతులకు మద్దతు తెలపడం కానీ, ఇలా అప్పుడప్పుడు బ్రాహ్మణి స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉన్నారు పొలిటికల్ స్క్రీన్ మీద. అక్కడి నుంచి మనం చూస్తే ఎస్పెషల్లీ బ్రాహ్మణి గురించి ఒక సీరియస్ చర్చ జరిగిన సందర్భం అంటే అది చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలోనే. తన అత్త భువనేశ్వర్తో కలిసి ఆ రోజు ఆల్మోస్ట్ 50 రోజుల పాటు వాళ్ళు రాజమండ్రిలోనే ఉన్నారు, ఇల్లు తీసుకొని జైలు ఎదురుగానే. ఇక అటు భువనేశ్వరి పార్టీ క్యాడర్తో ఆమె అసోసియేట్ అవుతూ వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటే ఇటు బ్రాహ్మణి లాంటి వాళ్ళు అటు యూత్ని, ఐటీ ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా ఏకం చేసి ఒకే వేదిక మీదకి తీసుకురాగలిగారు. లోకేష్ లాంటి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కాల్ఫర్ చేస్తే ప్రొటెస్ట్ తెలపడానికి దాన్ని ఇనిషియేట్ చేసేవాళ్ళు బ్రాహ్మణి లాంటి వాళ్ళ దగ్గర ఉండి. అంతేకాదు అంతే అద్భుతంగా తన మామ అరెస్ట్ను ఖండిస్తూ మాట్లాడిన తీరు కూడా అభిమానులు నిజంగానే ఫిదా చేసింది. ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్లో లోకేష్ పూర్తి స్థాయిలో ఢిల్లీకి పరిమితం అయితే బ్రాహ్మణి నిజంగానే ఈ ఎపిసోడ్ మొత్తాన్ని కూడా ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేశారు. అలా బ్రాహ్మణి నిజంగానే పోటీ చేస్తున్న టీడీపీ నుంచి అనే చర్చ కూడా రావడానికి ఆమె ఇనిషియేషనే కారణం అని అనుకోవచ్చు. దాన్ని అక్కడి నుంచి చూస్తే పార్టీ క్యాంపైన్లో కూడా మంగళగిరిలో మరోసారి మన లోకేష్ తరఫున పాల్గొన్నారు, ఆ స్థాయిలో ప్రచారం చేశారు. దెన్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. ఈరోజు తన మామ సీఎం అయితే తన భర్త మంత్రిగా ఉన్నారు ఈరోజు లోకేష్. ఇక పదే పదే బ్రాహ్మణి కూడా లోకేష్తో అనేక ఈవెంట్స్లో కూడా అపీర్ అవుతూ ఉన్నారు, లేటెస్ట్ బాలకృష్ణకు సంబంధించిన ఈవెంట్లో కూడా. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇటీవల మనం చూస్తే చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీని తిరిగి కోపప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తెలంగాణ పార్టీ ఆఫీస్లో అవకాశం వచ్చినప్పుడల్లా సాటర్డే సండే కూర్చుంటూ ఉన్నారు. తను అక్కడ ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎట్లాగైనా సరే వచ్చే గ్రేట్ ఎలక్షన్స్లో పార్టీ పోటీకి నిలబెట్టాలనే ఆలోచన కూడా ఆయన చేస్తూ ఉన్నారు. పార్టీలు కమిటీలు కూడా వేయబోతూ ఉన్నారు అనేది మనకున్న సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల ఆయన మాట్లాడుతూ అవసరమైతే బ్రాహ్మణి, భువనేశ్వరి తెలంగాణలో పార్టీ మీద ఫోకస్ పెడతారు, ఇనిషియేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తారంటూ కూడా ఆయన స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రకటన చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇలాంటి ప్రకటన వచ్చిందో అప్పటి నుంచి తెలంగాణలో పార్టీ మీద నిజంగానే బ్రాహ్మణి ఫోకస్ పెట్టబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే భువనేశ్వరి ఆ స్థాయిలో హెరిటేజ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇండియా ట్రస్ట్ బాధ్యతలను కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి. సో అప్పటి నుంచి కూడా భారతీయ ఎంట్రీ టీడీపీకి ఎసెట్ అవుతుంది, ఎస్పెషల్లీ తెలంగాణలో టీడీపీకి ఎసెట్ అవుతుంది. కీలక బాధ్యతలు ఇవ్వకుండా పార్టీకి అండగా నిలబడితే నిజంగా తన తాత ఇమేజ్తో పాటు అటు బాలకృష్ణ లాంటి వాళ్ళ ఇమేజ్, నందమూరి ఫ్యామిలీ ఇమేజ్ కూడా పార్టీకి వర్కౌట్ అవుతుంది అని కూడా పార్టీలో కొంత క్యాడర్ అయితే అభిప్రాయపడుతుంది. సో తెలంగాణ టీడీపీ అయినా ఏపీ టీడీపీ అయినా బ్రాహ్మణి ఎంట్రీ మాత్రం అదే స్థాయిలో ఆ పార్టీకి ఎసెట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల సమయంలో కూడా విజయవాడ ఎంపీగా ఆవిడ పోటీ చేస్తారని కూడా ఒక దశలో చర్చ నడిచింది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే
ఇటు భారతి ఎంట్రీకి జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉంటే అటు బ్రాహ్మణిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చే దిశగా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం అయితే ఉంది ఎప్పటి నుంచో. మరి అది కేవలం ప్రచారంగానే మిగిలిపోతుందా, లేకపోతే ఆ స్థాయిలో అటు వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ దీన్ని వర్కౌట్ చేసే ప్రయత్నం చేస్తారని మనం చూడాలి. మొత్తానికైతే మాత్రం అటు బ్రాహ్మణి కానీ ఇటు భారతి కానీ ఒకేసారి పొలిటికల్ ఎంట్రీ ఇస్తే రాష్ట్ర రాజకీయాల్లో అనేక కీలక మార్పులు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లెట్స్ సీ మరి ఏం జరగబోతుంది అనేది ఈ విషయంలో చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.